ఉండకపోవచ్చు. కానీ కానీ ఈ వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ముఖ్య అనుచరుడు. ఈ డబ్బు ఏదైతే ఉందో ఆయనే మొత్తం అంతా కూడా సర్క్యులేట్ చేశారు. ఎలక్షన్స్కు ముందు డబ్బులు పంచడంలో ఈయనది కీలక పాత్ర అనేది మీరు చెప్తోన్న కూటమి నేతలు చెప్తోన్న వెర్షన్. కానీ ఒక లెట్ మీ ఒక వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోనే మనం చూస్తూ ఉన్నాం. ఆ వీడియోలో వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి నోట్ల కట్టలు లెక్కిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ వీడియో రిలీజ్ అయింది. సిట్ దీన్ని సీరియస్గా తీసుకున్న పరిస్థితి. కానీ వైసీపీ నాయకులు ఏం చెప్తూ ఉన్నారంటే, బహుశా సురేష్ గారు కూడా ఇదే చెప్తారు నెక్స్ట్, దానిలో 2,000 రూపాయల నోట్లు ఉన్నాయి. 2,000 రూపాయల నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అది ఎప్పుడో 2023లోనే ఆర్బీఐ ఆపేసింది కదా సరిగా ఇది. మరి ఎందుకు వచ్చాయి? ఇది ఒక ఫ్యాబ్రికేటెడ్ వీడియో ఆర్ కావాలని చేసిన వీడియో, లేకపోతే కేసును పక్కదారి పట్టించే వీడియో అనేది వాళ్ళ వెర్షన్. దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు 2,000 రూపాయల నోట్లు ఎక్కడా కూడా ఆర్బీఐ రద్దు చేయలేదు సార్, వాడు చలామణి ఆపేసింది. ఆ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. గతంలో 1,000 రూపాయల నోట్లు 500 రూపాయల నోట్లు రద్దు చేసాం మనం. కానీ 2,000 రూపాయల నోట్లు వచ్చేసరికి ఏమైపోతుందంటే 2,000 రూపాయలు ఒకటే నోట్లో భారీ స్కాములు చేసుకునే దానికి బాగా పనికి వస్తుంది. కాబట్టి దీన్ని కూడా చలామణి ఆపాలని చెప్పేసి ఆర్బీఐ ఒక నిర్ణయం తీసుకొని 2023 మే 19న అదొక నిర్ణయం తీసుకుంది. బట్ ఇప్పటికీ కూడా 19 ఆర్బీఐ కేంద్రాల్లో ఆ వెసులుబాటు ఉంది. ఏది 2,000 రూపాయల నోట్లు ఇంకా మార్చే వెసులుబాటు ఉంది. ఈరోజు ఆ కేవలం అన్ని డబ్బుల్లో ఆ పైన పెట్టిన 2,000 రూపాయల నోట్ల కట్టలో ఒక 2 కట్టలో ఒక కట్ట ఉన్నట్టుంది అక్కడ. దాన్ని చూపించి ఇది ఎక్కడ ఉంది, అసలు ఇది లేదు కదా, ఇది కూడా ఒక కుట్ర, అప్పుడెప్పుడో బ్యాన్ చేసిన 2,000 రూపాయల నోట్లతోటి ఈ రోజు బయటకు వస్తే అది మద్యంకి సంబంధం ఏంటి, లేకుంటే దాని ఎలక్షన్స్ ఎట్లా పంచుతారు సార్? ఈ రోజు కూడా ఆర్బీఐ చాలా సీరియస్ అయింది. ఏది 2,000 రూపాయల నోట్లు చలామణి అవ్వటంలో ఇంకా వెనక్కి రాని 2,000 రూపాయల నోట్లు కొన్ని వేల కోట్ల రూపాయల డబ్బు ఉంది అని చెప్పేసి. తర్వాత కూడా ఆర్బీఐ అనేక సార్లు చెప్పింది, ఎవరెవరి దగ్గర అయితే ఇప్పుడు వ్యాపారవేత్తల దగ్గర, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర, లేకుంటే బడాబాబుల దగ్గర చాలా మంది దగ్గర 2,000 రూపాయల నోటు కట్టలు ఇంకా ములుగుతూ ఉంటాయి సార్. వాటిని ఎట్లా మార్చుకోవాలి అన్నప్పుడు వాళ్ళకి కొన్ని పద్ధతులు ఉంటాయి. వాళ్ళు ఆ విధంగానే మార్చుకుంటూ వెళ్తారు. ఎందుకంటే ఈ రోజు మనలాంటి చిన్న చిన్న వ్యక్తులకే అంత పెద్ద నోట్లు ఏ విధంగా మారుస్తారు, ఏ విధంగా తీసుకెళ్తారు అనే విషయం మనకైతే క్లారిటీ ఉండదు. అది ఆ పెద్ద మనుషులకే తెలిసి ఏ విధంగా మార్చుకుంటారు అని చెప్పేసి. ఈ రోజు కేవలం ఒక 2,000 రూపాయల నోట్ల కట్ల పైన కనపడేసరికి ఇది అసలు దేనికి సంబంధం లేదు, ఇది కావాల్సుకుని ఫేక్ చేస్తున్నారు. ఇక నయం, ఇక ఇది ఏఐ వీడియో అని చెప్పట్లేదు సార్, సంతోషించాలి దానికి మనం. ఇంకా ఇది ఏఐ వీడియో అని చెప్పలా, అది కూడా చెప్తారు కొన్ని రోజులు ఆగితే. ఈ రోజు ఈ వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి నిన్న మొన్న అరెస్ట్ అయ్యి వెంటనే ఏదో ఒక సామాన్యుని కేసులో అరెస్ట్ అవ్వలేదు సార్. లిక్కర్ కుంభకోణమైన కేసులో A34 ముద్దాయిగా ఉన్న వ్యక్తి అతను. ఈ రోజు అతను డిలీట్ చేసిన వీడియో సిట్ అధికారులు మళ్ళీ రీట్రైవ్ చేశారు ఆ వీడియోని. ఆ వీడియో అతనే తీసుకున్నాడా ఇంకొకరు తీసుకున్నారని మనకు తెలియదు. లాస్ట్ ఆ వీడియో మనం చూసినప్పుడు కూడా అతనే ఆ ఫోన్ ని తీసేశాడు. ఇట్లా అంటే ఒక ప్లేస్ లో నాకు తెలిసి అతని డబ్బులు కట్టలు లెక్కేసుకుంటున్న వీడియో అతనే తీసుకుని ఉండొచ్చు, సెల్ఫీ వీడియోగా. అని డబ్బులు చాలా అద్భుతంగా కనపడుతుండొచ్చు అన్న విషయంలో తర్వాత వీడియో ఎందుకు డిలీట్ చేశారో వాళ్ళకే తెలియాలి. ఈ రోజు ఆ సిట్ అధికారులు దాని విచారణలో భాగంగా ఆ వీడియోని మళ్ళీ రిట్రైవ్ చేశారు. అది ఈ రోజు ప్రజల ముందుకి, మీడియా ముందుకి, అందరి ముందుకి సాక్ష్యాలుగా కనపడుతుంది. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రవి గారు, ఇతను మొన్న జరిగిన ఎన్నికలలో ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా, ఇండిపెండెంట్ వ్యక్తిగా ఇతను నామినేషన్ దాఖలు చేశాడు. ఆ నామినేషన్ దాఖల్లో కూడా ఇతను అఫిడవిట్ లో యాన్యువల్ ఇన్కమ్ ఎంత రాశాడు తెలుసా సార్? 4.95 lakhs. 4.95 lakhs, కనీసం 5 lakhs కూడా లేదు. ఏడాదికి 4,95,000 ఇన్కమ్ ఉన్న వ్యక్తికి 5 కోట్ల రూపాయల డబ్బులు గానీ, 35 కోట్ల రూపాయల డబ్బులు గానీ, స్పెషల్ జట్లు గానీ, స్పెషల్ ఫ్లైట్లు గానీ, ఇవన్నీ ఎట్లొచ్చినాయి? ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కేవలం 2,000 రూపాయల నోట్ల కట్ట గురించే మాట్లాడుతున్నారు తప్ప, ఆ రోజు ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేసి ఉపసంహరించుకున్న ఇదే వ్యక్తి వెంకటేష్ నాయుడు ఆ రోజు ఎన్నికల అఫిడవిట్ లో 4,95,000 యాన్యువల్ ఇన్కమ్ చూపించిన వెంకటేష్ నాయుడికి ఇంత అద్భుతమైన లగ్జరీ లైఫ్ ఇంత స్పాన్ ఆఫ్ టైమ్ లో ఎలా వచ్చింది? నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఏం చెప్పారు తెలుసా సార్? కొత్తగా అతను ఒక రియల్టర్, అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు, ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన దగ్గర పలానా డబ్బు ఎంత ఉంటుంది అని చెప్పేసి. అంటే ఎంత పెద్ద వ్యాపారం చేస్తే ఇన్ని కోట్ల రూపాయలు ఇంత స్పాన్ ఆఫ్ టైమ్ లో కనపడతాయో నాకైతే తెలియదు రవి గారు. ఈ రోజు డబ్బు అంటే ప్రతి ఒక్కరికి ఒక వ్యామోహం ఉంటుంది. అసలు అది ఏ విధంగా వచ్చిందో మాకు కూడా చెప్తే ఈ రోజు సామాన్య కుటుంబాల్లో బ్రతుకుతున్న ప్రతి ఒక్క పేదవాడు కూడా ఓహో డబ్బు ఈ విధంగా సంపాదించవచ్చా అనే దానికి బెస్టర్ ఎగ్జాంపుల్ గా తీసుకొచ్చేమో దీన్ని. ఎందుకంటే డబ్బు ఎవరికి చేదు కాదు కదా, ప్రతి ఒక్కరికి డబ్బు అవసరమే కదా.
కానీ ఇంత స్పాన్ ఆఫ్ టైంలో ఇంత డబ్బు ఏ విధంగా సంపాదించగలుగుతున్నారు? సంవత్సరానికి కనీసం 5 లక్షల రూపాయల యాన్యువల్ ఇన్కమ్ లేని వెంకటేష్ నాయుడికి ఇన్ని కోట్ల రూపాయల డబ్బులు ఏడి నుంచి వచ్చినాయి? Right. ఏ విధంగా ఇంత పెద్ద పెద్ద పరిచయాలు, స్పెషల్ ఫ్లైట్ జెట్లు సార్? అతను ఫ్లైట్ దగ్గరికి వెళ్ళేదానికి ఎక్కిన కారు, ఆ బుగ్గ కార్లు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు సార్. అవి కూడా మీకు నాకైతే అస్సలకి ఇవ్వరు. కనీసం రన్వే మీద కూడా మనం రానివ్వరు. రైట్, కానీ ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? వీటికి కూడా సమాధానం వైసీపీ నాయకులు చెప్పాలి. అతను అదే ఏంటని అడుగుదాం చెప్పి అడుగుదాం వీళ్ళు ఫస్ట్ కూడా ప్లేట్ చెప్పాలి. సురేష్ గారు చెప్తారు, అడుగుదాం. అండ్ సురేష్ గారు, ఇద్దరికి మీరు ఒకేసారి సమాధానం చెప్పే అవకాశం ఇస్తాను, ఎందుకంటే జనసేన వెర్షన్ కూడా తీసుకుందాం, వాళ్ళ వెర్షన్ కూడా టీడీపీ వెర్షన్తో ఈక్వల్గానే ఉంటుంది కాబట్టి వాళ్ళిద్దరికి మీరు తర్వాత సమాధానం చెప్పే అవకాశం ఇస్తాను. దాసరి కిరణ్ అలాగే గారు, రవి గారు. దాసరి కిరణ్ గారు జాయిన్ అయ్యారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి. కిరణ్ గారు నమస్కారం. నమస్కారం సార్. ఈ లిక్కర్ థ్యాంక్ యూ. ఈ లిక్కర్ కేసులో రోజుకో కొత్త వీడియో బయటకు వస్తోంది. మొన్నేమో హైదరాబాద్ శివార్లో ఒక ఫామ్ హౌస్లో 11 crores బయటపడితే రీసెంట్గా వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి, అంటే మీరందరూ కూడా వైసీపీ సింపథైజరు, చెవిరెడ్డికి ముఖ్య అనుచరుడిగా చెప్తోన్న ఈ వెంకటేష్ నాయుడు వీడియో ఒకటి బయటకు వచ్చింది. దానిలో ఆయన డబ్బులు లెక్కేస్తూ ఉన్నారు. దాని మీద రకరకాల చర్చలు కూడా, వార్తలు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అండ్ ఇప్పుడు వైసీపీ నాయకులు ఏం చెప్తూ ఉన్నారు